చెప్పాలి. రెండోది ఆధిపత్య పోరు. దాని గురించి మరి ఏదో పంపకాల్లో తేడా వచ్చింది అనేమో రవీంద్ర గారు అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇంత పెద్దగా ఎక్స్పోజ్ అవుతున్నాయి. కారణం ఏంటంటే అదొక రకంగా కాంగ్రెస్ లో జరిగే ప్రతి అంశం కూడా ఓపెన్గా ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ మాదిరిగా ఇంటర్నల్ ఇష్యూగా ఉండదు. అది మా మంత్రుల సమస్య అయినా అది రాష్ట్ర సమస్యగానే వస్తుంది. అదే బీజేపీ బీఆర్ఎస్ అనుకో వాళ్ళే మాదేమో కొంచెం ఓపెన్ గా స్ట్రీట్ ఫైట్ లెక్క ఉంటుంది, వాళ్ళేమో దుప్పట్లో కొట్టుకుంటారు, ఇంతే తేడా. కాబట్టి జరగవు అనడానికి అవకాశం ఉండదు. ప్రతి ప్రభుత్వం అన్నప్పుడు అక్కడక్కడ ఇలాంటి స్పర్ధలు గ్యాప్లు పెరుగుతాయి. వాటిని సరిదిద్దుకోలేని స్థితి ఏమి ఉండదు. అది కుటుంబ సమస్యగానే చూస్తాం. ఆ గ్యాప్స్ కూడా పార్టీకో ప్రజలకో నష్టం జరిగే ఏం కావు. నేను ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగానే ఉన్నా కదా, వారు ప్రభాకర్ గారు కానీ లక్ష్మణ్ గారు కానీ వాళ్ళు ఒక ఇష్యూ వస్తే దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ఒక మీటింగ్ లో అయిపోయింది. ఒక మంత్రుల స్థాయి వ్యక్తులు సారీ చెప్పుకోవడానికి కూడా వెనకడికి వేయలే. ఇప్పుడు ఇక్కడ కూడా అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా జరుగుతాయి. కాంట్రాక్ట్ లైనింగ్ ఏవైనా సరే వారి ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఎవరు మన పొంగులేటి గారు ఇన్ఛార్జ్ మంత్రి ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు మా దగ్గర తుమ్మల గారు ప్రభుత్వ పరంగా ఇన్ఛార్జ్, తుమ్మల గారు అయితే పార్టీ పరంగా నేనున్నా. అట్లనే ఇక్కడ పార్టీ పరంగా అడ్లూరు లక్ష్మణ్ గారు వరంగల్లో, ప్రభుత్వ పరంగా పొంగులేటి గారు ఇన్వాల్వ్ అవుతాడు. ఇన్వాల్వ్ అయినప్పుడు కొంత గ్యాప్ ఫ్రిక్షన్ అయితే ఉంటుందంటారు సహజంగా, న్యాచురల్. ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు మా రవీందర్ గారు అన్నారు, ఐలయ్య గారు వర్సెస్ మా మందుల స్వామి గారు అనేది, అది ఏదైతే ఇప్పుడు ఇది ఉంది కదా మదర్ డైరీకి సంబంధించిన అంశంలో డైరెక్టర్ల ఇష్యూస్ లో అవి వచ్చినాయి. ఇప్పుడు ఎవరో చుట్టాలు ఉంటారు. చుట్టాలు ఉన్నప్పుడు మనం పార్టీ తరఫున చేసినప్పుడు కూడా గ్యాప్ కొంచెం అట్లా పెరిగి ఏదో అనుకూలత అంటే 2 డైరెక్టర్లు వాళ్ళు, 1 డైరెక్టర్ మేము గెలిచినాం, 3 గెలవాల్సిన పరిస్థితి ఉండే అని అక్కడ కొంచెం జరిగింది. కానీ నిన్న మళ్ళా వేదిక మీద రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభలు అందరం కలిసే ఉన్నాం మేమంతా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించబడతాయి. ఇప్పుడు కేసీఆర్ గారి మంత్రులు ఉన్నారు అనుకోండి, కరెక్ట్ గా 1 నుంచి 18 మంది కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, మన హరీష్ గారిని తప్పితే ఇంకొకరిని గుర్తుపట్టేటోళ్ళు కూడా మళ్ళీ రెండోసారి ఉండకపోయేది. వాళ్ళు ఏ శాఖ అని చెప్పి మనకు క్వశ్చన్ బ్యాంక్ ఇస్తే నిజంగా కూడా రాయలేకపోయేటోళ్ళు. అంటే ఆ వచ్చిన మంత్రులు కూడా ఎవరు ఏంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉండే. కానీ ఇలా ఇండివిడ్యువాలిటీ ఉంటది మా దాంట్లో. ప్రజాస్వామ్య తెలవాలంటే రోడ్డు మీద పడి తనుకోవాలంటారు. మీరు మంత్రి ఎవరు తెలవాలంటే తనుకోవాలంటారు. కాదు, ఇప్పుడు కేసీఆర్ చెప్తే అవతల కాదైతే ఎవడు ఉంటాడు? డిక్టేటర్షిప్ అయినా, రాజకీయమైనా, రాజు కింద మంత్రులు ఉన్నట్టే పో అక్కడికి పో, అది చేసి. అలాగే ఇందాకైనా మంత్రుల దాకా రాదన్నారు. అంటే అది వివాదాలు రావా, లేకపోతే పంపకాల విషయంలో అట్లా అన్నారా? పంపకాలు కాదు, మేజర్ ఈ 4 మధ్యనే దాదాపు 8 శాఖలు ఉండే, ఇవే పనులు అయ్యాయి. ఇక మిగతా ఏమున్నాయి దాంట్లో? ఈ ముగ్గురే. ఓకే, బీఆర్ఎస్ అయిపోయింది కాదు. ఇప్పుడు ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు సీనియర్ మంత్రి, దయాకర్ గారు, సో ఆయన కొంత సంయమనం పాటించాలి. సరే, ఏదో జరిగింది అనుకోండి, దానికి లక్ష్మణ్ గారు ఆవేదన చెందారు, విచారం వ్యక్తం చేశారు. మధ్యలో వివేక్ ఎందుకు వచ్చారు? వివేక్ వచ్చి దాన్ని మాల వర్సెస్ మాదిగా అంశం చేయడం అంటే, ఇద్దరు కొత్త మంత్రులు, మంచి అవకాశం ఉంది ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకోవడానికి, వాళ్ళ శాఖల్లో తెచ్చుకోవడానికి, అవి వదిలేసి ఇది ఎందుకో కరెక్ట్గా అనిపించట్లేదు. అంటే ఎట్లా ఉంటదంటే, కొంత ఇండిపెండెంట్ ఉన్న దగ్గర ఇండిపెండెన్స్ అనే దానికంటే కూడా ఇప్పుడు దాని మీద వివేక్ గారు కూడా కొంత ఏమంటారు, ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినట్టుగా చర్చ జరిగింది కాబట్టి ఆయన అని ఉండొచ్చు. అనాల్సిన అవసరం కూడా లేకుండా, ఎందుకంటే వారి మీద చర్చ లేదు. ఎందుకంటే మన పొన్నం గారి మీదనే దానికి సీరియస్ గా తీసుకుని, కానీ వారి ఆయన సెన్సిటివ్ కొంచెం. ఎవరు వివేక్ గారు కూడా కొంచెం సెన్సిటివ్ గా ఉంటాడు. అందరూ పక్కన ఉండి చెప్పలేదు, ఎస్సీ మంత్రి అయి కూడా అనలేదు అనేది. ఇప్పుడు మంత్రులు అన్న తర్వాత ఒక దశకు వచ్చిన తర్వాత ఇంకా మనం ఒక రకంగా కులం అని చూస్తున్నాం. కానీ నేను ఇందాక అదే చెప్పా, కులం ఎక్కడి వరకు అవకాశాల కోసం కూడా అర్థం. మీరున్నారు దయాకర్ గారు, మీరు కులం కోసం కొట్లాడారు, రాష్ట్రం కోసం కొట్లాడారు. సరే, అవకాశం రావడం ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఇంతవరకు వచ్చాక కూడా అది కరెక్ట్ కాదు కదా అని నాకు అనిపించింది. అసలు నా దృష్టిలోనైతే ఇప్పుడు ఆ స్థాయిలో కూడా మనం కులాన్ని పులుమే అవకాశం ఉండకూడదు. కానీ ఏం చేయాలి, భారత సమాజంలో అట్లా వచ్చింది ఒక పరిస్థితి. ఇంకా నేను ఆ మాటకు వస్తే, కొంతమంది అయితే ఎప్పుడో ఎక్సీడ్ అయిండు. నేను ఎస్సీగా ఒక మాట, ఒక స్టేట్మెంట్ కూడా ఇది బోల్డ్, కానీ
ఎస్సీగా బతికి ఎన్ని రోజులైతుంది నేను ఏంది సమాజంలో అందరితో కలిసిపోయి ఒక 20-25 సంవత్సరాలు అవుతుంది. ఇంకా నేను కులాన్ని ఇప్పుడు నాకు వచ్చింది కూడా కులంతో ఏం కాదు జనరల్ పర్సనల్ టాలెంట్. అట్లా కాబట్టి కులాన్ని ఒక దశ వరకే వినియోగించాలి. ఈ కులాల అంతరాలు పోవాలంటే ఈ కులాల చర్చ జరగొద్దు. కానీ భారత సమాజంలో ఇంకా ఒక 75-100 సంవత్సరాలు పడుతుందేమో చూడాలి ఇక. కానీ ఒకటి మా దాంట్లో సమస్య లేదని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. మా పిసిసి గారు కూడా దాన్ని అడ్రస్ చేసిండ్రు. అది మా కుటుంబ సమస్య అనే కాదు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నాయకులకు కూడా ఇతర పార్టీల నాయకులకు కొంత ఇబ్బంది అవుతుంది. ఏ మాట కామాటాడు వరంగల్ అయినా లేకపోతే ఇటు ఇక్కడైనా ఎట్లా అంటే ఏంది వీళ్ళు అనే ఫీల్ అవుతుంది. కాబట్టి మేము అది రిజాల్వ్ అంటే మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులే ఈ స్థాయిలో ఘర్షణ పడుతుంటే కింద వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు వీళ్ళే దిశానిర్దేశం చేయాల్సిన వాళ్ళు, పార్టీ పరంగా ఇన్ఛార్జీలైనా ప్రభుత్వ పరంగా ఇన్ఛార్జీలైనా వీళ్ళు కొట్లాడుకుంటే అలాగా. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారును రవీంద్ర గారు ఏమన్నారు, అయిపోయింది ఇదిగో దీంతో వచ్చేసారి డిపాజిట్లే రావని రవీంద్ర గారు అంటే ప్రభుత్వమే రాదని ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు అట్లా అంటే నేను ప్రకాష్ అన్న పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి తెలియదా? ఇప్పుడు రవీంద్రన్న పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఏమైతున్నాయి తెలియదా? పెద్ద చర్చ జరుగుతుంది. అది కామన్ ఏ పార్టీలనైనా కూడా. ఇప్పుడు ఇది రాజరికం అయితేనేమో రాజు చెప్పినట్టే వినాలి. ప్రజాస్వామ్యంలో వివిధ రకాల వివిధ అభిప్రాయాల వివిధ భిన్న దృక్కోణాల నుంచి ఉంటారు. వాళ్ళలో ఉండే స్పర్ధల్ని మనం ఇప్పుడు కాదు అని అంటే కూడా కలవట్లేదు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వర్సెస్ బండి సంజయ్ గారు నడిచింది, మన రామచంద్ర గారు వద్దని చెప్పేసి ఇంకెవరో ఒక టీము, అసలు ఇచ్చిన కొత్త టీంలో ఎవరున్నారు పార్టీకి సంబంధించిన ఇంకో చర్చ, బీజేపీలో రచ్చ అంతా జరిగింది కదా మొన్నటి దాంట్లో. ఇప్పుడు ఇటువైపు వస్తే కవిత గారు అయితే డైరెక్ట్ గా టార్గెట్ చేశాడు ఆయన బయటకు. రాజాసింగ్ ఉండే ఇంకెవరెవరో చూస్తున్న దాంట్లో. కానీ ఇక్కడ వైపు కూడా అసలు కవిత గారు బయటకు వెళ్ళిన దాన్ని ఎవరు కూడా అడ్రస్ చేయలేదు. బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయింది, తర్వాత బావబామ్మదులు పంచాయతీ నడుస్తూనే ఉండే. అదొక ఎపిసోడ్ గానే వెబ్ సిరీస్ నడుస్తూనే ఉంది. అధికారంలో లేని పార్టీలకి ఎన్ని పంచాయతీలు ఉంటే మాకుంటే తప్పేంటనా? కామన్ ఉంటాయి కదా. అసలు కాంగ్రెస్ లో ఇంతకు ముందు దాన్ని రాటిఫై చేయలేదు కానీ ప్రకాష్ రెడ్డి గారు అన్నది కాంగ్రెస్ లో ఈ మాత్రం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా నేను దాని బాధితుండే కదా. అవునవును అధికార కంటే ముందు కూడా కాంగ్రెస్ లో ఎప్పుడు పవర్ లేకున్నా సరే, ఇక్కడ ఎందుకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ లో కూడా గొడవలు అయితే 30 ఏళ్ళు ఆడ పవర్ పోయి ఎందుకు ఆడ వచ్చేవి కూడా 5,000-10,000 వస్తాయి. కొన్ని సీట్లలో గెలుస్తాం, కొన్ని ఇది కామన్. చూసుకోండి అంటే మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందా ఈ పంచాయతీల వ్యవహారం అంతా? ఆయనేమో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు జూబ్లీహిల్స్ అనే బిజీలో ఆయన ఉన్నారు పరిపాలన అని. ఏదున్నా ముఖ్యమంత్రి గారు పిసిసి గారికి కోఆర్డినేట్ చేస్తారు, వారు రిజాల్వ్ చేస్తారు పార్టీ అంశాల్లో. ఓకే, మాక్సిమం